హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణలో చాలా రోజుల తర్వాత విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, అదే మనకి జీపీఓ అంటాం కదా, గ్రామ పాలన ఆఫీసర్స్ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి అధికారికంగా మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ మంత్ 16th అంటే జూలై 16th వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఎలాంటి అప్లై ఫీ అయితే లేదు. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, అన్ఎంప్లాయీస్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తాను. సో వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే జీపీఓ ఉద్యోగాల గురించి చూస్తున్నారో సో కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మీరు ఏ జిల్లా నుంచి యొక్క జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారో డెఫినెట్గా మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్లో తెలపండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ యొక్క జీపీఓ ఉద్యోగాల సమాచారం కోసం చూస్తున్నట్లయితే మాత్రం సో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేయడం అనేది జరిగింది. మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళేసి CCLA తెలంగాణ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ అనేది వస్తుంది టాప్లో. ఇక్కడ మీరు ఈ సంస్థకి సంబంధించి డీటెయిల్స్ని కూడా చూడొచ్చు. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఎవరెవరు గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో ఈ యొక్క డీటెయిల్స్ని అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు న్యూస్ సెక్షన్ కనిపిస్తుంది. న్యూస్ సెక్షన్లో ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ గ్రామ పాలన ఆఫీసర్స్, అంటే మనకి ఇంతకుముందు విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్గా పిలిచేవాళ్ళు. సో దీన్నే మనకి ఇప్పుడు గ్రామ పాలన ఆఫీసర్స్ అని చెప్పేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి ఇది సెకండ్ నోటిఫికేషన్ అనమాట. ఆల్రెడీ మనకి 2 months బ్యాక్ ఫస్ట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. అది కూడా XVRO VRLకి సంబంధించి. ప్రజెంట్ ఇప్పుడు మనకి సెకండ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. 16th జూలై లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. డైరెక్ట్గా మీరు గూగుల్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు వెబ్సైట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ నోటిఫికేషన్లో మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చూపిస్తాను. అన్ని అంటే ఏ పోస్టులకి సంబంధించి మనకి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఎన్ని వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉంటాయి, ఎన్ని వేకెన్సీస్కి అన్ఎంప్లాయీస్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, సో ఎప్పటి నుంచి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి అవకాశం ఉంటుంది, అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు, రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డేట్. అయితే ప్రజెంట్ ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో గ్రామ పాలన ఆఫీసర్స్కి సంబంధించి ఇది సెకండ్ నోటిఫికేషన్. ఇది కూడా వచ్చేసి XVRO VRL ద్వారానే భర్తీ చేస్తున్నారు. అయితే ఈ యొక్క వీడియో చేయడానికి నేను మీకు మెయిన్ రీజన్ ఏంటి అంటే సో మనకి ఏదైతే ఇప్పుడు అన్ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయో ఆ ఖాళీల గురించి అయితే చెప్పడానికి చెప్తున్నాను. సో యాక్చువల్గా మనకి తెలంగాణలో గ్రామ పాలన ఆఫీసర్స్కి సంబంధించి 10,954 పోస్టులు అనేవి ఖాళీలకి సంబంధించి ఉంటే అందులో మనకి ఆల్రెడీ ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా కొన్ని పోస్టులను అయితే VRO VRL ద్వారా గతంలో పనిచేసిన వాళ్ళకి ఎగ్జామినేషన్ పెట్టి అందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళ చేత ఆ యొక్క పోస్టులను అయితే ఫిల్ చేయడం అయితే జరిగింది. అయితే వాళ్ళకి మరొక అవకాశం కల్పిస్తూ ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేయడం అయితే జరిగింది. అందులో క్వాలిఫై కాని వాళ్ళకి సో వాళ్ళ ద్వారా ప్రజెంట్ కూడా కొన్ని వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయబోతున్నారు. ఆ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏదైతే మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ ఉంటాయో ఆ మిగిలిపోయినటువంటి వేకెన్సీస్ అన్నీ కూడా ఎవరికి అంటే అన్ఎంప్లాయీస్కి అనమాట. అంటే మనకి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో స్టూడెంట్స్ అందరూ అంటే అన్ఎంప్లాయీస్ అందరూ అప్లై చేసుకోదనేటువంటి నోటిఫికేషన్కి ఆ వేకెన్సీస్ అన్నీ కూడా రెడీ చేస్తారనమాట. సో ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే 5,000+ వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉండే అవకాశం అనేది ఉంది. అయితే ఈ యొక్క 5,000+ వేకెన్సీస్ అనేవి ఖాళీలు ఉంటే అన్ని పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఇష్యూ చేయదు. వాళ్ళ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని సో వాళ్ళ యొక్క పరిధి మొత్తం కూడా డిసైడ్ అయిన తర్వాత గవర్నమెంట్ డిసైడ్ అయిన తర్వాత ఎన్ని వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేస్తారని చెప్పేసి అఫీషియల్గా మనకు ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తారు. అంటే మనకి వేకెన్సీస్ అన్ని ఖాళీలు ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ అనేది ఎన్ని వేకెన్సీస్ని ఫిల్ చేస్తారనేది అది గవర్నమెంట్ పైననే డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే మనకి నోటిఫికేషన్ వస్తుంది, కాకపోతే చాలా తక్కువ సంఖ్యలో వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రజెంట్ తెలంగాణలో ఈ యొక్క జాబ్స్ గురించి కనుక సిచ్యువేషన్ చూస్తూ ఉంటే చాలా నోటిఫికేషన్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. అంటే మనకి రిలీజ్ చేయాల్సినటువంటి నోటిఫికేషన్స్ కూడా చాలానే ఉన్నాయి. బట్ గవర్నమెంట్ అయితే
దానికి ముందు స్టెప్ అయితే తీసుకోవట్లేదు. సో అది మనకి గవర్నమెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా ఎవరైతే జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో సో అది మనకి నోటిఫికేషన్ 100% వస్తుంది అని చెప్పేసి ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే అది గవర్నమెంట్ పైననే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకా మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. అంటే ఇప్పుడు ఏదైతే ఖాళీలు ఉన్నటువంటి వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్కి సంబంధించి ఇప్పుడు సెకండ్ నోటిఫికేషన్ ఏదైతే రిలీజ్ చేస్తారో ఈ సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసిన వాళ్ళకి ఈ మంత్ ఎండింగ్లో జూలై లాస్ట్ వీక్లో వీళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వితిన్ 1 వీక్ లోపే అంటే లాస్ట్ మనకి ఫస్ట్ నోటిఫికేషన్కి 3 డేస్లోనే రిజల్ట్స్ ఇచ్చేశారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా 1 వీక్ లోపే మనకి రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. అంటే ఆగస్టు ఫస్ట్ వీక్లోనే ఈ యొక్క దీనికి సంబంధించి ఎవరైతే ఎక్స్-విఆర్ఓ విఆర్ఏలు అప్లై చేస్తారో సో వాళ్ళకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఆ పోస్టులను అయితే భర్తీ చేస్తారు. మిగిలిపోయినటువంటి వేకెన్సీస్కి సంబంధించి అప్డేట్ వచ్చేసి మనకి ఆగస్టు 15కి అయితే తెలుస్తుంది. ఆ యొక్క ఆగస్టు 15కి వచ్చేటువంటి అంటే ఆగస్ట్ ఎగ్జాక్ట్ కాదు ఆగస్ట్ 2nd వీక్ లేదా 3rd వీక్లో వచ్చేటువంటి అప్డేట్ ప్రకారం మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది, అవన్నీ కూడా తెలుస్తాయి. ఇంకోటి ఏంటంటే మీకు మెయిన్గా చెప్పాల్సింది మనకి పంచాయత్ ఎలక్షన్స్ కంటే ముందేనే నోటిఫికేషన్ రావాలి. ఇన్ కేస్ ఒకవేళ రాలేదంటే మాత్రం ఈ నోటిఫికేషన్ని మర్చిపోవడమే మంచిది. ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ అండ్ ప్రజెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి మనము అంచనా వేయచ్చు. సో ఎవరైతే జీపీఓ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారో ఇంకా మీరు 1 మంత్ అయితే కంపల్సరీగా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఆల్రెడీ ఎక్స్-విఆర్ఓ విఆర్ఏలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఫర్దర్గా మనకి ఒక 20-25 డేస్ తర్వాత అయితే ఎగ్జాక్ట్గా ఎన్ని వేకెన్సీస్ అనేవి అన్ఎంప్లాయ్స్కి ఉంటాయి అనేది తెలుస్తుంది. సో దాన్ని బట్టి గవర్నమెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ని బట్టి మనము ప్రిపేర్ అవ్వాలో వద్దా అని చెప్పేసి డెసిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి తెలంగాణలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అదే మనకి జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి సెకండ్ నోటిఫికేషన్. సో దీనికి సంబంధించి మీకు ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైతే విఆర్ఓ విఆర్ఎల్గా ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా అయితే షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అయితే అవుతుంది. సో మీకు జీపీఓ ఉద్యోగాలకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు తప్పనిసరిగా అయితే తెలియజేస్తాను. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. ఏదో వ్యూస్ కోసమో కోర్స్ తీసుకోవడం కోసమో అలాంటివి అయితే నేను చెప్పాను. సో ఉన్నటువంటి విషయాన్ని అయితే చెప్పడం అయితే జరిగింది మీకు క్లియర్గా. సో కావాలంటే మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్లో కూడా ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చదవండి, మీకే అర్థమవుతుంది ఈ యొక్క జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.